మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి వీడియోలో? ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. సింగర్ మంగ్లీ ఆవిడ గురించి ఈరోజు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఛానల్లో ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులందరూ వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మేము ఆఖరికి పేటిఎం లాంటి బ్యాంక్ లోన్స్లో కూడా వచ్చి డబ్బులు తీసుకుని పోగేసుకున్న డబ్బులు అప్పులు చేసి మరీ తీసుకొచ్చి మంగ్లీ ఏదో చేసేస్తుందని చెప్పి ఆమె మైక్రో ఫైనాన్స్ ఆవిడని చూసి నమ్మి మేమందరం డబ్బులు ఇస్తే అది 100 కోట్లు అంటున్నారు, 200 కోట్లు అంటున్నారు. ఇంత డబ్బును పోగేసి ఆవిడకి ఇస్తే ఇనాగరేషన్ రోజు అంటే ఈ సంవత్సరం ఆగస్టున ఆవిడ వచ్చి మొహం చూపిస్తుందని చెప్పింది. అప్పటిదాకా ఆవిడ మొహం చూపించుతూ మాట్లాడదంట. దీంట్లో వాళ్ళ బ్రదర్ ఆఖరికి శివ అన్న పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పి కూడా గట్టిగా ఉన్నాయి. అండ్ 100 కోట్ల డబ్బు లిటరలీ ఎవరు పొలిటీషియన్ ఇంట్లో చూసినట్టుగా ఒక స్కామ్ జరిగితేనో అక్రమాలు జరిగితేనో ఇంత డబ్బు చూస్తాం మనం. అంత డబ్బు ఒక చోట పట్టుకున్న వీడియోని ఈరోజు రాష్ట్రం అంతటా ఊపుతుంది. కానీ మంగ్లీ మాత్రం చాలా క్లియర్గా క్లెవర్గా ఏడుస్తుంది. ఇంకా పబ్లిక్ ముందుకు వచ్చి నేను ఇలాంటి వ్యక్తిని కాదు, డబ్బులు సంపాదించాలంటే నాకు ఇక్కడ 2023 అక్కడ ఏపీలో 2024కి ప్రచారం చేయమని చెప్పి నన్ను పిలిచారు, నేను వెళ్ళలేదు. వెళ్ళుంటే నాకు ఎన్ని కోట్లు ఎక్కువ ఇస్తా అని చెప్పారు. డబ్బులు కాదు ఇంపార్టెంట్, వ్యక్తిత్వం ఇంపార్టెంట్, నాకు పాటే నా జీవితం అని చెప్పి ఆవిడ బాధపడతా ఉంది. కానీ ఆవిడ బాధ పక్కన పెట్టండి, ఆవిడ ఇక్కడ తెలంగాణలో ప్రచారం చేసింది, అక్కడ ఏపీలోనూ ప్రచారం చేసింది. ఎడిటర్ వేయండి ఒకసారి ఆవిడ ప్రచారం చేసిన విజువల్స్. అండ్ జగన్మోహన్ రెడ్డితో వెరీ క్లోజ్ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఆవిడ శుభ్రంగా నవ్వుతా దిగిన ఫొటోస్. ఏంటి ఎవరికి ప్రచారం చేయాలా? ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా? అభ్యర్థి ఎవరైనా సరే జగన్ అన్న ముఖం చూడాలా? ఎందుకు ఈ అబద్ధాల మాటలు? వెన్ యూ వర్క్డ్ ఇన్ మీడియా, ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గర బ్యాకప్ ఫైల్స్ ఉంటాయని మర్చిపోయిందా మంగ్లీ? కనీసం ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడైనా నిజాలు మాట్లాడాలనే విషయం మర్చిపోయిందా మంగ్లీ? అండ్ శివ వచ్చేసేసి అక్కడ వీడియోలో నా బ్రదర్ లేడు అని చెప్పి మాట్లాడుతుంది. వై డోంట్ యూ బ్రింగ్ శివ? అసలు ఈరోజు 100 కోట్లు 200 కోట్లు అని చెప్పి అక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టాము మంగ్లీ అన్న బ్రాండ్ ఇమేజ్ నమ్మి అని చెప్పి గొల్లుమంటూ రోడ్లెంబట తిరుగుతున్న ఇన్వెస్టర్స్ అందరి పరిస్థితి ఏంటి? దాని గురించి ఎవరు ప్రశ్నించరా? అండ్ మంగ్లీ సిస్టర్ని పెళ్లి చేసుకుంటున్న మధుతో కూడా ఇన్వెస్ట్ చేపించింది కదా. మధు వచ్చి బయట మాట్లాడుతున్న మాటలేంటి మరి? ఎవరు అసలు అన్ని అబద్ధాలు ఎలా అవుతాయి? సుబ్బారావు తన్ని తీసుకొచ్చేసి శ్రీముఖి కోసం ఇంట్రడ్యూస్ చేయాలి, శ్రీముఖి అంటే క్రష్ ఉందని చెప్పి శ్రీముఖిని లాగేసింది ఇంట్లో డైవర్ట్ చేద్దామని. అండ్ తన నిజాయితీని ప్రూవ్ చేసుకుందామని అబద్ధాలను తీసుకొచ్చి ఏ పొలిటికల్ పార్టీకి ప్రమోట్ చేయలేదు నేనని చెప్తుంది. అండ్ నేను ఏ మీడియాలో పనిచేస్తానో అదే మీడియాలో ఇలా అయిపోతానని నేను అనుకోలేదు అని చెప్పి ఫీల్ అవుతుంది. ఏ సోషల్ మీడియాలో రిప్యుటేషన్ వచ్చిందో అదే సోషల్ మీడియాలో ఈరోజు మంగ్లీ వైపు అన్ని ఏళ్ళు ఎత్తి చూపిస్తున్నాయి. కేవలం సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన షీఈస్ కరెక్ట్ అండ్ ఇక్కడ సుబ్బారావు రాంగ్ అని చెప్పి కూడా ఎవరు అనలేరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సుబ్బారావు చాలా మంది ఫిర్యాదుదారులు వెంబటేసుకుని వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాడు. మేబీ సుబ్బారావు కరెక్ట్ చేస్తున్నాడేమో, తప్పేముంది దీంట్లో? సుబ్బారావు తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్న బాధితులందరినీ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పిస్తున్నాడు, ఒక ఛానల్లో ఆపరేట్ అవుతున్నాడు. కానీ ఈరోజు 100 కోట్ల కుంభకోణం జరిగింది మైక్రో ఫైనాన్స్ పేరుతో ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుని ఆ ఇమేజ్ని అడ్డంగా వాడుకుని దాన్ని కూడా ఎక్కడ వదలకుండా పబ్లిక్ మనీని లూట్ చేశారు అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత దీనిపైన విచారణ జరపాలి కదా గట్టిగా. దానికి ఏడుపులు పెడబోకులు సమాధానం కాదు కదా. ఎవరైనా ఉండొచ్చు, మంగ్లీ వెనకమాల పొలిటీషియన్ ఉండొచ్చు, పోలీస్ పీపుల్ ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు ఉండొచ్చు. బట్ హూ కేర్స్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ప్రజల సొమ్ము ఈమె నమ్మి ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మేడం గారు కూర్చొని సీరియస్గా ఏడిచి వెళ్ళిపోతే డ్రామా కుదురుతుందా? ఇది సరిగ్గా సమాధానమా? అసలు వాళ్ళ బ్రదర్ ఎందుకు రాడు ఫోర్గ్రౌండ్లోకి? దాచి ఉంచడం ఎందుకు వాళ్ళ బ్రదర్ని? వాళ్ళ బ్రదర్ శివ ఒకసారి ఫోర్గ్రౌండ్లోకి రావచ్చు కదా. అండ్ ఇదంతా కాకుండా అక్కడ బాధితులు చెప్తా ఉన్నారు, కొంతమంది మధ్యవర్తులతో ఆవిడ మాట్లాడింది మేము విన్నాము, మాట్లాడామని కూడా అంటున్నారు. జస్ట్ ఆవిడ ఫేస్ చూడలేదు అంతే మంగ్లీది. అది కూడా ఆగస్టులో ఓపెనింగ్కి వచ్చేది ఫేస్, అప్పుడు చూస్తాం మేమని ఎదురు చూసారంట. ఏమండి అక్కడ వచ్చిన లేడీస్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ అండి, చాలా హార్డ్ వర్కింగ్. రూపాయి పోగేసుకుని మైక్రో ఫైనాన్స్ అని చెప్పి ఈ మంగ్లీ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు బ్రతుకు రోడ్డు మీద పడింది. గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది.
ఒక మైక్రో ఫైనాన్స్ పేరుతో వాళ్ళకున్న ఇమేజ్ని అడ్డంగా వాడుకుని ఒకవేళ మంగ్లీ ఏజ్ చేస్తుంటే కనుక స్టర్నెస్ యాక్షన్ తీసుకోవాలి. వచ్చి ఏడుస్తే ఎలా? తన పైన ఒక నింద పడింది, ఓకే ఫైన్, నేను న్యూట్రల్గానే మాట్లాడుతున్నాను, తన పైన ఒక నింద పడింది, బట్ డోంట్ యూ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్? తీసుకొచ్చేసి ఆ అడ్వకేట్ సుబ్బారావు అనే తనకి నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను 10 లక్షలు అడిగాడు, నా పైన యాంటీ వీడియోస్ అన్ని తీయటానికి నన్ను డబ్బులు అడుగుతున్నాడు, లేకపోతే బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నాడు. సో డూ యూ థింక్ ఇట్స్ ఆల్ సిల్లీ? చాలా సిల్లీగా లేవు ఇప్పుడు చెప్పే మాటలన్నీ. అడ్వకేట్ సుబ్బారావుని ఎవరండి బిగ్ బాస్లో పెట్టేది ఇప్పుడు తీసుకెళ్ళి అర్జెంటుగా? ఎవరు పెడతారండి? అసలు ఇది ప్రాక్టికల్లీ వయబుల్ గ్రౌండ్ అని ఏమి చెప్పేది? 10 లక్షల రూపాయలు అడిగాడు సుబ్బారావు అంటుంది. ఎవిడెన్స్ ఏది? దేనికి ఎవిడెన్స్ లేకుండా ఈరోజు మంగ్లీ వచ్చి నేడిస్తే ప్రజలు హర్షిస్తారా? ఖచ్చితంగా స్టర్నెస్ యాక్షన్స్ తీసుకుని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వదు. ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ ఇష్యూని. అంతే తప్ప మీడియా ట్రయల్ చేసుకుంటూ కూర్చుంటే బాధితులందరూ ప్రతి ఒక్క మీడియా ఛానల్కి వెళ్ళి వాళ్ళ బాధని వెళ్ళగక్కుంటూ చూస్తుంటే ఇది నిజంగా చాలా హర్ట్ఫుల్ అండ్ పిటిఫుల్ మూమెంట్. ఏమంటారు మీరు అందరూ కూడా? మంగ్లీ రైటా రాంగా? ఏడిస్తే సమస్య తీరిపోతుందా, లేకపోతే ఏడిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? మంగ్లీకి పొలిటికల్ కనెక్షన్స్ లేవా? ఎవరికి ప్రచారం చేయలేదా? అండ్ బాధితులందరినీ ఈరోజు అన్ని స్టూడియోస్లో చూస్తుంటే మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా ఒపీనియన్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.